మల్లన్న మల్లన్న పాటలు వస్తాయి. మల్లన్న పాటలు అదేంటి మా పన్నులు ఇబ్బంది పెట్టండి. చీరలో ఉతుకుతానన్నాడని గింజలు పెట్టేశాను. ఉతుకుతానన్నాడని గింజలు పెట్టేశాను. ఉతుకుతానన్నాడని గింజలు పెట్టేశాను. గంజి ఉడకబెట్టేసాను అనమాట. రేపు మళ్ళీ ఏమన్నా కొంచెం ఇలా ఇంత పిండి కలిపి ఉడకబెట్టేసి అది ఇది కలిపించాను అంతే. ఇబ్బంది పెట్టకూడదు, మనిషిని ఇబ్బంది పెట్టడం. అందుకే మా అంటారు మా దగ్గర ఇబ్బంది పెడితే మానేరు. వాచ్మెన్కి ఎంత తగలేస్తారు. నెలకేమో నెలకి 3,000 ఇస్తారు. ఒక్కొక్క అపార్ట్మెంట్ ఒక్కొక్క అపార్ట్మెంట్ 5,000. అవి కాకుండా బయటకి ఏమన్నా తెచ్చినందుకు చేసినందుకు నెలకి 1000. మళ్ళీ పండగలు వస్తే 500 1000 బహుమతులు. అక్కడికి ఎంత అయిపోతుంది. బాగా అంతేమో అవ్వదు. ఏదో మా పిల్లలు వచ్చినప్పుడు ఏదో మమ్మల్ని అయ్యి కొంచెం ఇచ్చుకున్నాం కానీ అమ్మాలని ఇచ్చుకోం. దేవుడి అంటే ఇది కాలక్షేపం. రాత్రి జ్ఞానాలు పుస్తకాలు పూజ అది చేసుకుంటాం. ఇలాంటి కాలక్షేపం. అంతేగాని బయటకు తిరగటాలు అది మా 3 కోట్ల బిల్డింగ్లు ఉన్నా అవసరం చూడలేదంట. ఎంచేపు ఇంట్లో పని అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి. ఇంట్లో పని వాళ్ళే చేయరు. పనులు ఉంటారు. చీరలు మార్చుకొని వెళ్ళిపోవాలి. చీరలు మార్చుకొని వెళ్ళిపోవాలి. అది కాలక్షేపం. మనకు అలాంటి కాలక్షేపం చీప్గా మా చీప్గా అంటే మన గౌరవం ఏముంటుంది. బట్టల కొట్లో గుచ్చిపచ్చారు, బట్టలు ఎట్టుకెళ్ళి ఉంటాయి అంటాం. అలాంటి నాకు అసహ్యంగా ఉంటుంది. చీప్ పనులు చేయాలి. మనం కాపాడుకోవాలి. ఎంత ఇదిగా ఉంటామో, ఎంత బాగా ఉంటామో అక్కడ దూరంగా ఉంటాం. మన ఇంటికి వచ్చి మన దూరంగా మాట్లాడాలి. ఉండాలి కానీ వచ్చాక ఇలాగే అనుకుంటుందంటే నన్ను విడిపోతున్నారని అంటాం. నన్ను మొదలు వదిలేసాను మొత్తానికి. అసలు కొంచెం పెద్దోళ్ళని అది గౌరవించి మాట్లాడినా కానీ మాట్లాడతారు. ఇంకా చిరాకు. ఏమన్నా మనం పూజ చేసినా మనకి కలుతు లేనట్టు అయిపోతుంది. ఏదన్నా అనడానికి ఇవన్నీ అవసరం కాదు కదా. చెప్తున్నారు బయటికి వెళ్ళాలి. జ్ఞానం చేసుకుంటే జ్ఞానం చేసుకోవచ్చు. లేకపోతే అలాంటి నీ వాళ్ళు ఏమొచ్చు. లేకపోతే రెస్టే కావాలి. వేసి వచ్చినప్పుడు ఏం చేయగానే పడుకోవచ్చు. ఒక అరగంట ఎక్కువసేపు పడుకోకపోయినా ఒక అరగంట అన్నా అలా పడుకుంటే మనిషి మంచి సత్యనారాయణ గారే రాజుగారే అంటున్నారు. అవన్నీ నేను ఎన్నుకుంటుండే బిందులు మంచిని తాగమంటే అది కరెక్ట్ కాదు. తాగకూడదు. తాగితే ఇంకేం గోడల పక్కన కూర్చోవాలి. ఉద్యోగానికి వెళ్ళడం, వంట చేసుకునేది వంటకి వెళ్తాం. ఇంకా బాత్రూమ్ కూడా కూర్చోవాలి. అది నీళ్ళు ఏమి తాగక్కర్లేదు. వేడి నీళ్ళు 2 గ్లాసులు తాగి గోరెచ్చినాయి. గంటకే గ్లాసు తాగితే గ్లాసు, 2 గ్లాసులు తాగితే 2 గ్లాసులు, 2 గంటలకు ఒకసారి తాగితే సరిపోతుంది. పొద్దున్న సంబల దాకా 6 గ్లాసులు తాగితే చాలు. పెద్ద గ్లాసుతో 6 కనీసం కొని 8. అదైనా బాగా యాసంకాలం ఎలాగ తాగుతాం అనుకోండి. అలా తాగితే అది మంచిది. అన్నం తినగానే తాగకూడదు. అన్నం తిన్నాక 2 గంటలు. ఇంకా అన్నం తింటా అనగా 2 గంటల ముందు 2 గ్లాసులు తాగేసి బాత్రూమ్ చప్పుకోవచ్చు. అది
అంతేగాని అత్తమాన అదే పనిగా కొండెత్తి తాగేయండి అంట. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కానే కాదు. అందరూ అన్నీ చెప్పరు. కొంతమంది ఒక్కో దాంట్లో బాగా చెప్తారు, ఒక్కో దాంట్లో కొంతమంది ఒక్కో దాంట్లో బాగా చెప్తారు. జ్ఞానమైన అంతే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. కష్టమైనది ఉంటుంది, సుఖమైనది ఉంటుంది. కష్టమైంది పెద్దోళ్ళకి ఎలా చేస్తాం, మాకు సుఖమైనదే చూసుకుంటారు. బాబానే గురువు అనుకున్నాం, తర్వాత బంగారం గారు గురువు అనుకున్నాం. అప్పుడు బంగారం గారు గురువే అయినా కళాతమ్మ చెబుతున్నారు. నెల నుంచి ఆవిడ చెప్పలేదు, ఇవాళ నుంచి ప్రారంభం చూడండి. నేను ఆవిడ అది మానేశారని నేను పుస్తకం మొదలెట్టేసాను. ఇంకా 10 రోజులు అయితే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం చీకటిగా లేచి ఒక గంట ముందు లేచి పూజ అది చేసేసుకుని 11ంటికి మా సత్సంగం అన్నారు నిన్న. అది 10ంటికి అంటారు తెలియదు. ఆ లోపు మా పూజ నా వంటలో అన్నీ చూసుకుని మా అమ్మాయి కూడా వెళ్ళిపోతాం, మెడికల్ ఉంటాడు. సొంతాలు చేసుకుంటారు కదా, చాలా పని సాయంత్రం చేస్తాం. ఇల్లు ఒకటే తుడిచిపెట్టాం. అందుకని ఏం చేస్తామంటే మా సత్సంగం లోపు ఒక అధ్యాయం చదివేసి సత్సంగం అంటాం. అయిన తర్వాత భోజనం చేశాక గంట 6 గంటల రెస్ట్. మళ్ళీ 3ంటికి మళ్ళీ చదువుకుంటే ఒక అధ్యాయం చదివి లేదా 2 చదివేసి ఒకటి చిన్నవి ఉంటుంది, ఒకసారి 2-3 చదివేస్తాం. అప్పుడు చదివేసిన తర్వాత 4:30కి ఒకసారి పైకి నీళ్ళు పువ్వులు వదలకూడదు, నీళ్ళు చేస్తాం. అన్నీ ఇచ్చేసాను, నీళ్ళు చేస్తున్నాయి. కిందకు వాసనలు వచ్చేస్తాయి, సువాసన మా ఇల్లు అంత ఉంటాయి. ఇప్పుడు రకం సువాసన వస్తుంది. ఒడిగిపోయిన తర్వాత ఇంకా సువాసన, ఒడిగిపోయినా పాడేయండి. ఒక పక్కన పక్కన పెడతాను అన్నమాట. మంచం మీద ఒక పక్కన మూట పెడతాను తీసేసి. అవి అలా మొన్నటిదా ఉంచితే అదొక మంచి వాసన. ఇలా సువాసన తెరదొల్లాలి అనుకుంటూ బయట పిల్లలకు కూడా చెప్పి వచ్చింది. ట్యాంక్ నీళ్ళినప్పుడు బాత్రూంలో నీళ్ళు కొట్టేసిన ఏమన్నా నేను శుభ్రం కొట్టేయండి, వాసన నీరు రాకూడదు, నీట్గా ఉండాలి అని చెప్పొచ్చింది. అలాగే అంటే ఎవరు చెప్పుకోండి. అందరు చెప్పిన వాళ్ళు ఏం చెప్తారు, మా వాళ్ళకి మా కొడుకు నా మీద స్టార్టింగ్ చెప్పిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ల్యాండ్ పోయాక అలాగే షరాపు ఇచ్చేసాడు ఏదో ఒకటి అంటారు. నేనేదో చేసేస్తాను కాదు. నా పద్ధత, నాది మంచితనం ఇవన్నీ వార్చలే కదా. అయిపోయిన కొత్తగా నేను బయటే అన్నా కదా. అక్కడ ఆఫీస్ కొత్త ఉద్యోగం ఫోన్ చేసేసి ఏంటో చెప్పేసి ఈ మధ్య దాకా ఒకసారి చెప్పారు. ఈ మధ్యన చెప్పిన వాళ్ళు వినాలండి, అర్థమైపోయింది వాళ్ళకి కూడా. మనం ఏమిటి వచ్చిన వాళ్ళు మనం ఏదో మాట అనకపోతే ఎలాగా, అనకపోతే ఇంకా తెచ్చిపోయి కూర్చుంటాం. వదలరు కదా, ఒకళ్ళు వదలటం లేదనే కదా గట్టిగా గసిరేసేటప్పటికి దెబ్బ అంట నోరు మూసుకుని ఇంకా మళ్ళీ మా పక్కకు రారు. మాట్లాడకుండా పర్వాలేదు, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈ వయసుకి ఎవరో మాట్లాడకుండా పర్వాలేదు, ప్రశాంతం కావాలి. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్తే కూర్చుంటే వాళ్ళ చెడ్డమనాలని మనకు ఇచ్చారు. ఎక్కువసేపు ఎవరి దగ్గర కూర్చోకూడదు. మనసు ఎలాంటిదో ఎవరికి తెలుసు. మంచి మనసు అయితే మంచిగా వస్తుంది, చెడ్డ మనసు పుణ్య మనసు అయితే అది కూడా మనకు ఇచ్చారు. భోజనం కూడా అంతే. సాధువు ఏమని చెప్పాడు, సాధువుకి అన్నం పెట్టాడు, భోజనం పెట్టాడు. అతను మంచి అతనే. భోజనం పెడితే భోజనం చేసిన తర్వాత వాళ్ళ అమ్మనే నరికేయాలనిపించింది అంట. మరి ఇదేంటి నేను ఇలా అయిపోయాను అనేసి అప్పుడు దివ్య దృష్టితో చూశాడంట. సోదరు చూస్తే అతను ఇవాక కట్టుకోడంటే శివుడు మరి ఎవరన్నా లైక్ శివుడు మరి అడిగి వాగ్దానంలో ఆడు చేత అమ్మ తిన్నాం వల్ల వీడికి కూడా అదే భావం వచ్చేసింది. అది స్నేహం కూడా మంచి స్నేహం ఉండాలి, మంచి మనసు ఉన్నోళ్ళు ఉండాలి. చెడ్డ మనసు ఉంటే ఆ చెడ్డ మనసు వచ్చేస్తాను. అందుకే నేను ఖచ్చితంగా దూరంగా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాను. లేకపోతే నా మనసు కూడా అలాగే ఉంటుంది. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కథలు వినడం వల్ల, జ్ఞానంలో కూర్చుండడం వల్ల ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కువసేపు ఎవరితో ఉండాలో, ఎక్కువసేపు ఎవరితో ఉండాలి. ఇప్పుడు అనవసరంగా రోజు 3 కోట్లు ఇల్లు కట్టుకుంటారు. ఒక కోటేమో ముందు కట్టాలి, ఒక కోటేమో ఏంటి
తలుపులని అయ్యని అని కాస్ట్లీ వంటిల్లేమో సొరకంలో వంటిల్లు ఇలాంటి ఇలా వచ్చేయాలి అలాంటి అలా ఇరుకోవాలి అటువంటి వాటికేమో 2 కోట్లు 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి అన్నీ కట్టుకుంటారు. ఆ గాలి ఇది ఏమీ అద్దాలు చూసుకుంటా అలాగా ఇంట్లో ప్రశాంతం లేక బయటకు చుట్టూ ఉండదు గుట్ట ఉండదు ఏమో కొన్ని పర్వాలేదు అక్కడక్కడ ఎవడే చూసిన అలాగే పర్వాలేదు బాగానే ఉన్నాయి. అమ్మ గదులు గదులు అమ్మో అదొక చీకటి గదులు ఎలా పుడుకుంటారు ఎలా ఉంటారు నాకే అర్థం కాదు. అదొక ఇది వచ్చేస్తుంది మనశ్శాంతం. అపార్ట్మెంట్లో 1 పోర్షన్ 2 పోర్షన్లు కరెక్ట్గా ఉంటాయి. అన్నీ చీకటి గదులే. అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఒక 4 3 ఉంటాయి అంతే. అన్నీ చీకటి గదులు. చీకట్లోకి వెళ్ళాలి లైట్లోనే బతకాలి. అదే అండి మరి సత్యంగా అయిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇప్పుడు 7 అయిపోయింది చీకటి 7కే వెళ్ళింది. పిల్లలు పాపం పిల్లలు మా స్నేహితులు రాలేదని వాళ్ళే పోసేసేపోయినా కింద నేను పోసేసుకుని 4 మొక్కలు ఉన్నాయి కింద కూడా సంజర్ చెట్టు కూడా 4 మొక్కుంటే అలా నేను పోసేసాను. శుభ్రం చేసి ఒక పక్కన తీసి చెత్త వచ్చి స్నానం చేసి మా కార్యక్రమం దేవుడి అంటే పువ్వు పెట్టేస్తాను బాక్స్కి పెట్టేస్తాను. అదండి మా దినసరి అంటే ఎలా ఉంటుంది. ఇక్కడ ఈ సదస్సులను కూడా మహావైభవంగా నడిపిస్తూ ఉన్నారు. ఇలాగే ఇది అభివృద్ధి పొందాలి అని పునః భగవంతుడి మల్లయ్య నీకు ఆరతి వారే